అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 19th Feb థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ అన్ని చూద్దాం. నికే ఆల్మోస్ట్ 0.75% మేర లాభాలతో ట్రేడ్ అవుతోంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్. యాజ్ యూజువల్ మనకి మెజారిటీ ఆఫ్ దేశీయ మార్కెట్స్లో హాంకాంగ్, షాంఘై రెండు సెలవు తీసుకున్న తరుణంలో పెద్దగా మనకు మొమెంటం ఏం కనిపించదు. కేవలం నిక్కీ చూసిన తర్వాత నిన్న అమెరికన్ మార్కెట్స్ చూస్తే నాస్డాక్ 0.78%, S&P 500 0.5%, డౌ జోన్స్ ఒక 0.25% మేర లాభాలతో అయితే ముగిశాయి. గోల్డ్ $5,000 బిలో, సిల్వర్ $77, ఆల్మోస్ట్ ఇన్ రేంజ్ $4,800 $4,900 దగ్గర గోల్డ్ అండ్ $72 నుంచి $80 మధ్య సిల్వర్ అటు ఇటు కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. పెద్దగా ఇందులో కూడా మొమెంటం లేదు. ఆయిల్ సంబంధించి $70 పైన క్రాస్ అయింది. ఆయిల్ జంప్స్ 4% ఆఫ్టర్ వ్యాన్స్ సేస్ ఇరాన్ ఇగ్నోర్డ్ కీ యుఎస్ డిమాండ్స్, మిలిటరీ స్ట్రైక్స్ ఆన్ ద టేబుల్. సో మిలిటరీ స్ట్రైక్స్ జరిగేందుకు సిద్ధమవుతోంది. అక్కడ ఇంటర్నేషనల్ వాటర్స్ మీద యుఎస్ తమ సేల్ను సిద్ధంగా ఉంచడం, మళ్ళీ అక్కడ మేబీ మిలిటరీ యాక్షన్ ఉండవచ్చేమో ఇరాన్లో. ఇవన్నీ కొద్దిగా క్రూడ్ని పైకి తీసుకెళ్లే $70 దాకా. ఒకటి క్రిప్టోస్లో బిట్కాయిన్ దాదాపు $66,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. పీక్ నుంచి బాగా పడిన తర్వాత పెద్దగా బిట్కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీస్లో కూడా మొమెంటం లేదు. ఫ్రెష్ ట్రిగ్గర్స్ ఏవి ఇక్కడ కూడా కనిపించట్లేదు. వై ఇండియా జాయినింగ్ దిస్ యుఎస్ టెక్ లెడ్ అలయన్స్ కుడ్ హెల్ప్ సప్లై చైన్స్. సో మన దగ్గర ఆర్టిఫిషియల్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలుసు, ఏఐ సమ్మిట్. సో మేజర్ డెసిషన్స్ అండ్ మేజర్ మూవ్స్ రాబోతున్నాయి మార్కెట్స్లో కూడా. మార్కెట్స్ ఇన్ సెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చాలా పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా మన మార్కెట్స్ మీద మన దగ్గర ఇన్వెస్ట్ చేసేందుకు సుముఖ చూపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాబ్స్ పోతున్న సంగతి తెలుసు, బట్ కొత్త జాబ్స్, న్యూ అరే ఆఫ్ జాబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఎవరైతే అర్లీ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుంటారో ఈ సెగ్మెంట్లో కూడా వాళ్ళకు మంచి జాబ్స్ వస్తాయి. సో చాలా చేంజెస్ అయితే టెక్టానిక్ షిఫ్ట్స్ లాగా జరగబోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ జాబ్స్ పరంగా. సో దానికి తగ్గట్టు మనం ఇవి ఎక్విప్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఏజ్ ఓల్డ్ మోడల్స్, ఏజ్ ఓల్డ్ థాట్ ప్రాసెస్ మేబీ వర్కౌట్ కాకపోవచ్చు. మార్కెట్స్ ఒక కన్సల్టేషన్ ఫేజ్లో కొనసాగుతున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో కొద్దిగా అప్సైడ్ ట్రిగర్ కావాలి అంటే 26,000 లెవెల్ ఒక కీ హర్డల్గా ఉండబోతుంది. 25,400 25,600 లెవెల్స్ దగ్గర మార్కెట్ ఒక గట్టి సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రెష్ ట్రిగ్గర్స్ మార్కెట్స్ అవాయిడ్ చేస్తుంది. ఇన్ టుడేస్ ట్రేడ్ షేర్స్ ఆఫ్ కొచ్చిన్ షిప్ యార్డ్, భారత్ ఫోర్జ్, హెచ్యుఎల్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ఎన్టీ కొన్ని స్టాక్స్లో యాక్టివిటీ మనం గమనించవచ్చు బికాస్ ఆఫ్ కొన్ని న్యూస్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో. జీ కొద్దిగా ఒడ్డునబడే ప్రయత్నాలు అయితే చేస్తోంది. షార్పనింగ్ ఇట్స్ సిండికేషన్ స్ట్రాటజీ టు అన్లాక్ గ్రేటర్ వాల్యూ ఫ్రమ్ ఇట్స్ కంటెంట్ లైబ్రరీ. ఇంకా రకరకాల ఈ స్టోరీ టీవీ అనే పేరుతో ఒక మైక్రో డ్రామా ప్లాట్ఫామ్ని మొబైల్ యూజర్స్ కోసం తీసుకురావాలన్నట్టుగా కూడా యోచన అయితే చేస్తుంది. భారత్ ఫోర్జ్ PVDN టెక్నాలజీస్ అనే కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు టు ఎక్స్ప్లోర్ ఏ స్ట్రాటజిక్ కొలాబరేషన్ అక్రాస్ కీ టెక్నాలజీ డ్రివెన్ సెక్టార్స్. ఆటోమోటివ్ అండ్ డిఫెన్స్ రంగాల్లో మరింత కొలాబరేషన్ తీసుకొచ్చి మరింత పట్టు సాధించేందుకు VVDN టెక్నాలజీస్ అనే కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ని ఆటోమోటివ్, డిఫెన్స్, AI, డేటా సెంటర్స్ డొమైన్లో అప్లై చేసేందుకు ఈ టెక్నాలజీ పార్ట్నర్షిప్ ఉపయోగపడుతుంది అనేది భారత్ ఫోర్జ్ చెప్తున్నమాట. కొచ్చిన్ షిప్ యార్డ్ has bagged new shipbuilding orders worth around $360 million. దాదాపు 3,300 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ని వీళ్ళు గెలుచుకున్నారు. ఫ్రమ్ ఫ్రాన్స్ బేస్డ్ CMA CGM గ్రూప్ 6 LNG పవర్డ్ వెజల్స్ని తయారు చేసి ఇవ్వాలి కొచ్చిన్ షిప్ యార్డ్ వీళ్ళకి. విత్ ద లేటెస్ట్ విన్ దీంతో 23,000 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ కొచ్చిన్ షిప్ యార్డ్ దగ్గర ఉంది. సో లాంగ్ జెస్టేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక మేజర్ ఇది రీమా హెచ్ కుందాని, ఆమె CMO ఆఫ్ జియో వరల్డ్ సెంటర్గా జాయిన్ అయ్యారు. ఇంత బ్రూక్ఫీల్డ్ ప్రాపర్టీస్ ఎగ్జిట్ తర్వాత. గోడిజిట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ అన్వయ కిన్ కేర్. సో పాలసీ హోల్డర్స్కి ఎల్డర్లీ కేర్ సర్వీసెస్ ఇచ్చే విధంగా గోడిజిట్ అన్వయ కిన్ కేర్తో ఒప్పందం కుదుర్చుకుంది. HUL దాదాపు 2,000 కోట్ల రూపాయలని రాబోయే 2 సంవత్సరాల కాలంలో పెట్టుబడులు పెట్టబోతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని మరింతగా విస్తరించేందుకు. అగ్రాజిట్స్ బ్యూటీ, వెల్బీయింగ్ అండ్ హోమ్ కేర్ లిక్విడ్స్ పోర్ట్ఫోలియో. డాక్టర్ రెడ్డీస్ స్పెషాలిటీ బ్రాండ్స్ కంపెనీ ప్రోగినోవా, సైక్లోప్రోగినోవా అన్న కంపెనీస్ ట్రేడ్ మార్క్స్ని వీళ్ళు తీసుకున్నారు అండ్ రిలేటెడ్ అసెట్స్ ఫర్ ఇండియా ఫ్రమ్ మెర్క్యూరీ ఫార్మా గ్రూప్. UK స్పెషాలిటీ కంపెనీ చెందిన ఈ 2 ట్రేడ్ మార్క్స్ని తీసుకున్నారు. ఎల్ఎన్టీ ఒక మేజర్ అప్డేట్, ఈ జరుగుతున్న ఈ AI సమ్మిట్లో అనౌన్స్డ్ ప్రపోజ్డ్ వెంచర్ అండర్ ద ఇండియా AI మిషన్ టు బిల్డ్ సావరిన్ స్కేలబుల్ గిగావాట్ స్కేల్ ఎన్విడియా AI ఫ్యాక్టరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారు. ఎన్విడియా, ఎల్ఎన్టీ రెండు
ఈ 2 అతిపెద్ద సంస్థలు ఇంక్లూడింగ్ జీపీయూస్, సిపియూస్ అండ్ నెట్వర్కింగ్ యాక్సిలరేటెడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్స్ ఫ్రమ్ లీడింగ్ ప్రొవైడర్స్ అన్నట్టుగా కూడా మేజర్ సెంటర్ని వీళ్ళు నిర్మించబోతున్నారు. బిఎల్ కశ్యప్ సన్స్ సిఆర్సి గ్రీన్స్ అన్న కంపెనీ నుంచి కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిల్ వర్క్స్ కోసం 300 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. సీగల్ ఇండియా తమ హర్యానా ప్రాజెక్ట్ 90.03% మేర ఫిజికల్ ప్రోగ్రెస్ని అందుకుంది. అనుకున్నంత స్థాయిలోనే మైల్ స్టోన్స్ అన్ని కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి సీగల్ ఇండియా వెల్లడించింది. టీసీఎక్స్ సిస్టమ్స్ సప్లై ఆఫ్ కేబుల్స్, అసెంబ్లీస్ అండ్ ప్రింటెడ్ సర్క్యూట్ అసెంబ్లీస్కి సంబంధించి 45 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంటూ వెల్లడించింది. క్యూపిడ్ ద కంపెనీ ఇష్యూస్ ఎ స్ట్రాంగ్ అడ్వైజరీ టు ఇన్వెస్టర్స్ అగైన్స్ట్ అన్ఆథరైజ్డ్ మల్టీ బ్యాగర్ మెసేజెస్ బీయింగ్ సర్క్యులేట్. సో క్యూపిడ్ మల్టీ బ్యాగర్ అవుతుందనే మెసేజ్ని నమ్మకండి, సో తాము ఎలాంటి ఇది చేయట్లేదు అని చెప్పి క్యూపిడ్ కంపెనీయే ఎక్స్చేంజ్లకు కూడా సమాచారం అందించి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఈ సమాచారం చెప్తుంది. క్యూపిడ్ ఇన్ని మధ్య విపరీతంగా ఈ పేరు అయితే వినిపిస్తుంది గత కొద్ది కాలం నుంచి. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఫ్రెష్గా మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళు దీని గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. క్యూపిడ్ విషయంలో కొత్త బెచ్చగాడు పొద్దెరగాడు అని రీటైల్ ఇన్వెస్టర్స్లో కొంతమందిని అలా సంబోధించడం తప్పైతే అయ్యుండొచ్చేమో కానీ, సో ఏదైనా మల్టీ బ్యాగర్ అవుతోంది, ఒక మెసేజ్ వస్తుంది మనకు మార్కెట్స్ నుంచి అంటే ఎక్కడి నుంచో ఎవరో అమ్ముతున్నారు, అది ఎవరినైతే రుద్దుతున్నారన్న విషయం మనం గుర్తుపెట్టుకోండి. మెసేజ్ రూపంలో మనకు వచ్చిందంటేనే అది మనకు అమ్మబడుతుంది, మనం దానికి బలవుతున్నాం అన్న థాట్ ప్రాసెస్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు మన కోసం ఫ్రీగా ఒక మెసేజ్ను మీరు మల్టీ బ్యాగర్ అయిపోవాలని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్లో మన వాళ్ళే ఎవరు అంత ఇష్టపడకపోవచ్చు. అలాంటిది ఎవరో ఢిల్లీలో కూర్చున్నాడు, ముంబైలో కూర్చున్నాడు, ఇక్కడ అనకాపల్లిలో అమలాపురంలో కూర్చున్న ఒక వ్యక్తి మల్టీ బ్యాగర్ అయిపోవాలి అని ఎందుకు మీకు మెసేజ్లు పంపించి మీ మీద అంత ప్రేమ వలకపోస్తారో ఒకసారి ఆలోచించండి. సో ఐస్ క్రీమ్ ఎక్కడో పైన స్టార్ట్ అయ్యే ఐస్ క్రీమ్ చివరికి మనకి పుల్ల అందరూ చీకేసిన తర్వాత చివరిలో పుల్ల స్థాయిలో మనకు వస్తుంది. ఆ పుల్లని చూసి మనం భ్రమపడి ఐస్ క్రీమ్ అంటే చివరికి మనకి చేతిలో మిగిలేది పుల్ల మాత్రమే. ఐస్ క్రీమ్ అంతా ఎవరో నాకేసి చీకేసి ఉంటారు. సో అందువల్ల మల్టీ బ్యాగర్ అని థాట్ ప్రాసెస్లో నుంచి బయటికి రండి. మెసేజెస్ని అటు టెలిగ్రామ్ అయినా సరే, ఎవరు చెప్పినా న్యూస్ పేపర్స్లో వచ్చినా ఎక్కడ వచ్చినా సరే ఇది మల్టీ బ్యాగర్ అవుతుంది అని వాడు చెప్పాడు అంటే దాని వెనక ఏదో మతలబు ఉంది. ఆ మతలబు నిజంగా కరెక్టా కాదా అన్నది మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా కంపెనీ వచ్చి చెప్తోందంటే కంపెనీ కూడా తెలియకుండానే ఎవరో చేస్తున్నారు అన్నది దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. మేబీ వాళ్ళు ఎవరు హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నారనేది కూడా మనం చెప్పలేం కానీ, బట్ సంహవ్ కొద్దిగా జాగ్రత్త అయితే పడండి. ఎన్సీసీ ఒక ఎఫెక్ట్ ఎన్హెచ్ఏ హ్యాస్ బ్యాడ్ ద కంపెనీ అండ్ ఇట్స్ యూనిట్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ టెండర్స్ అండ్ బిడ్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 years. 2 ఏళ్ల పాటు ఎన్హెచ్ఏ టెండర్స్లో పార్టిసిపేట్ చేయకుండా నిషేధం అయితే విధించారు. మరి ఎన్సీసీ ఎలాంటి వివరణ ఇస్తుందో కూడా చూడాలి. దీని మీద ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో టాటా సన్స్ బోర్డ్ సెట్ టు క్లియర్ చంద్రాస్ 3rd term. సో ఆయన 3వ టర్మ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టేందుకు మేబీ బోర్డ్ అనుమతి లభించవచ్చు. ఈజీఎం జరగబోతోంది. ఇండియా వెల్ ప్లేస్ టు స్కేల్ పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్. మెటల్స్ షైనింగ్ ఆన్ బోర్సెస్ మే యాడ్ గ్లిటర్ ఇన్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్లో కూడా ఈసారి మంచి రిజల్ట్స్ని మేబీ స్టీల్ రిలేటెడ్ కంపెనీస్ అని కూడా అనౌన్స్ చేయవచ్చు అనేది కూడా ఒక అంచనా. ఎందుకంటే రకరకాల కారణాలు, దీనికి రియలైజేషన్ బాగా ఉంది అండ్ దీనితో మార్జిన్స్ కంపెనీకి బాగా పెరుగుతున్నాయి, ఇంటర్నేషనల్గా డిమాండ్ బాగా పెరుగుతోంది అండ్ ఆశించినంత స్థాయిలో సప్లై లేకపోవడం కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ స్టీల్ రిలేటెడ్ కంపెనీస్కి, మెటల్ రిలేటెడ్ కంపెనీస్కి ఒక పాజిటివ్ అంశంగా ఉంది. సో ఈ లెక్కన గత 3 నెలల కాలంలోనే వేదాంత 33% మేర, హిందుస్థాన్ జింక్ 23% మేర, టాటా స్టీల్ 22% మేర ఇవన్నీ కూడా లాభాలు ఇచ్చిన కంపెనీలుగా పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడవచ్చు. సో మార్చ్ క్వార్టర్లో ఈ కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ ప్రైజెస్, స్ట్రాంగ్ వాల్యూమ్స్, ఇంప్రూవ్డ్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా కంపెనీస్కి బాగా కలిసి వచ్చిన అంశం. వైల్ నాన్ ఫెర్రస్ ప్రొడ్యూసర్స్ ఆర్ లైక్లీ టు బెనిఫిట్ ఫ్రమ్ ఫర్మ్ గ్లోబల్ ప్రైజెస్ అండ్ రోబస్ట్ డిమాండ్. ఇదొకటి. Q4 రియలైజేషన్స్ బాగా ఉండవచ్చు. దాదాపుగా మార్జిన్స్ ఒక్కొక్క టన్నుకి 2,500 నుంచి 4,500 దాకా రియలైజేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కోల్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి, కుకింగ్ కోల్ కాస్ట్లు అనుకున్నా కూడా దానికంటే అంతకంటే 2 రెట్లు అధికంగా మార్జిన్ రియలైజేషన్ ఉంది. కాబట్టి కంపెనీస్ అన్నిటి కూడా ఈసారి బాగా కలిసి రాబోతోంది అనేది కూడా ఒక అంచనాగా మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ భావిస్తున్నాయి. అండ్ స్టీల్ కంపెనీస్ మరిన్ని ఐపీఓస్ రావడానికి సిద్ధమవుతున్నాయి. బికాస్ ఆఫ్ ఒక్కసారిగా గత కొద్ది కాలం నుంచి స్టీల్ రిలేటెడ్ కంపెనీస్ మీద ఫోకస్ బాగా పెరిగింది. స్టీల్ ఇన్ఫ్రా అండ్ జర్మన్
గ్రీన్ స్టీల్, రాజపుతానా, బాంబే కోటెడ్ స్టీల్, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓకి రాబోతున్నాయి. దాదాపు 6-7 వేల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఐపీఓస్ సిద్ధం కాబోతున్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదానీ పోర్ట్స్ ఫ్రెంచ్ పోర్ట్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. బూస్ట్ ఫర్ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్ కోసం దాదాపు 6,000 కిలోమీటర్ల మల్టీ మోడల్ రూట్ లింకింగ్ ఇండియా అండ్ యూరప్. సో ఇది అదానీ పోర్ట్స్ కూడా కొద్దిగా బెనిఫిట్ అవుతుందనేది వీళ్ళ అంచనా. వారి ఎనర్జీస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ సెటప్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. WESSPL will invest 8,175 crores in this project, which is expected to generate 3,000 direct jobs అన్నట్టుగా కూడా కంపెనీ అయితే చెప్తోంది. అలాగే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో డేటా సెంటర్స్ టు సబ్సీ కేబుల్స్, ఇండియా డ్రాస్ మెగా AI ఇన్ఫ్రాబెట్. సో మనకి యుఎస్ఏకి మధ్య సబ్సీ కేబుల్స్ని కూడా ఏర్పాటు చేయడానికి కంపెనీ సిద్ధం అవ్వడం, గూగుల్ ఇందుకు ఇనిషియేట్ తీసుకోవడం లాంటివి ఒక మేజర్ అప్డేట్స్గా ఈసారి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో మనం AI ఇంపాక్ట్ సమ్మిట్ ద్వారా అనేక కీ టేక్అవేస్ మన దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలని రైల్వే PSUస్లో వాటాల విక్రయం ద్వారా సమీకరించేందుకు సిద్ధమవుతుంది 2030 నాటికన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా IRFC, రైల్టెల్, ఇర్కాన్, కంకర్, RVNL రైట్స్, IRCTCలో కొద్దిగా వాటాల విక్రయానికి సిద్ధమవుతుంది అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే బ్యాంకింగ్, డిఫెన్స్ స్టాక్స్లో మెల్లిగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, క్యాష్ని మెల్లగా డిప్లాయ్ చేసుకోవచ్చు అనేది కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో అయినా సరే, స్టాక్స్లో అయినా సరే కొద్దిగా డిప్లాయ్ చేసుకోవచ్చు, అగ్రెసివ్ కాకుండా స్టాగర్డ్ మేనర్లో బయింగ్ మొదలు పెట్టవచ్చు అనేది. గోల్డ్ అండ్ సిల్వర్ ETFs అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతోంది. 18 నెలల గరిష్ట స్థాయికి ఇన్వెస్టర్స్ అడిషన్ జరిగింది. ఇప్పటికే 6 కోట్ల మంది ఇందులో ఇన్వెస్ట్ చేయగా తాజాగా జనవరిలో దాదాపు 12 లక్షల కొత్తగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ జాయిన్ అయ్యారు. సాధారణంగా 5 లక్షలు ఉంటే ఈ సంఖ్య ఇప్పుడు రెట్టింపు అంతకంటే ఎక్కువ కావడం కూడా చూసాం. గోల్డ్, సిల్వర్ ETFsలో పెట్టుబడులు పెట్టేవాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సో ఏ వ్యాపారైనా సరే గోల్డ్ ధర పడుతుంది అని ఎప్పుడూ చెప్పరు. సో అది మనం గమనించాలి. ఏ వ్యాపారైనా సరే ఈ వ్యాపారం ఇంకా రేట్ పెరుగుతుంది అని ఒక థాట్ ప్రాసెస్ని వాళ్ళు మనలో చొప్పించే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ సో బంగారం ధర పెరగచ్చు, సిల్వర్ ధర పెరగచ్చు, కాకపోతే మనం తీసుకున్న రిస్క్ ఎంత, మనకు వచ్చే రివార్డ్ ఎంత, దాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందరూ కొంటున్నారు కదా మనం కొనాలి, అలా ఒక గొర్రెమంద బిహేవియర్, ఆ హెడ్ మెంటాలిటీ ఎప్పటి నుంచి బయటపడతాం అప్పుడే మన మార్కెట్స్ నుంచి డబ్బులు వస్తాయి. సో ఇన్ని లక్షల మంది ఒక్కసారిగా మార్కెట్స్లో గోల్డ్ కొంటున్నారు, సిల్వర్ కొంటున్నారు, అసలు మళ్ళీ దొరకదేమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్న థాట్ ప్రాసెస్లో అయితే వద్దు. మన దానికి మనం స్టిక్ ఆన్ అయ్యి ఉందాం ఎప్పటికీ. సో నా మాటకైతే నేను స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను. సో గోల్డ్ అండ్ సిల్వర్లో మ్యాక్సిమం 10% మాత్రమే. ఇంతకుముందు 5 to 10% ఉంటుంటే అది మేబీ 10 to 15 or 20% మ్యాక్సిమం మేర మాత్రమే నేను గోల్డ్కి వెయిటేజ్ ఇస్తాను. కానీ అంతకు మించి వెయిటేజ్ అది ఎంతైనా పెరగనివ్వండి, అది ఎంతైనా తగ్గనివ్వండి, నా వెయిటేజ్ మాత్రం పోర్ట్ఫోలియోలో నేను అంతకు మాత్రమే రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటాను, అది ఎంత పెరిగినా సరే. ఎందుకంటే ఈక్విటీస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళగా మనకి మొమెంటం ఎంత ఉంటుంది గోల్డ్లో అనేది మనకు తెలుసు. అయితే గోల్డ్ అండ్ కానీ సిల్వర్ కానీ 65% ఆఫ్ IPOs మాత్రమే FY26లో హయ్యర్ ప్రైస్తో ఓపెన్ అయ్యాయి. ఇది 7 సంవత్సరాల కనిష్ట స్థాయి అనేది కూడా ఒక డేటా పాయింట్గా ఇక్కడ మనం చూడవచ్చు. పవర్ మెక్ నిన్న 4.5% మేర పెరిగింది. 1,000 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ని లార్జ్ స్కేల్ ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. నెట్వర్క్ టెక్నాలజీస్ స్మాలెస్ట్ AI సూపర్ కంప్యూటర్ బేస్డ్ NVIDIA DGX స్పార్క్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసిన తరుణంలో స్టాక్లో 9% మేర జంప్ చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.